ఈ ఉగ్రదాడి విషయంలో ఇంకొక 2 విషయాలు బయట బాగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఒకటి 370 ఆర్టికల్, ఇంతకుముందు రాహుల్ గాంధీ కూడా ఎలక్షన్స్ కంటే ముందు మేము ఒకవేళ గెలిస్తే 370 ఆర్టికల్ రద్దును మేము తీసేస్తాం, మళ్ళీ 370 ఆర్టికల్ పెడతాము అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. రెండోది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మొన్న ఏదైతే పాస్ అయ్యిందో అది పాస్ కాకుండా చేయాలి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో కూడా వక్ఫ్ సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ఆస్తులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఈ ఉగ్రదాడి జరిగింది అనేటటువంటి మాట కూడా వినిపిస్తా ఉంది. అసలు ఈ రెండింటి ద్వారా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఇది కూడా మంచి క్వశ్చన్. అసలు ఈరోజు 370 ఆర్టికల్ రద్దయినాక కాశ్మీరీస్ ఎంత ఆనందంగా ఉండరో ఇప్పుడు పోయి కాశ్మీరీస్ని అడగాలి. 370 ఆర్టికల్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే దానికి ఒక విజిలెన్స్ లేదు, దానికి ఇచ్చిన డబ్బులకి లెక్కలు లేవు, దాన్ని అసలు ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత ఖర్చు అయింది అడిగేటోళ్ళు లేడు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. అప్పుడున్న ఎంప్లాయ్మెంట్ ఒకటే రాళ్ళేయటం. కానీ ఈరోజు ఎంప్లాయ్మెంట్ అంటే ఒక టూరిజం ఉంది, ఒక ఫోటోగ్రఫీ ఉంది, ఒక ఏమంటారు బోట్లు వేసుకొని తిప్పడానికి ఉంది, రకరకాల గైడింగ్ ఉంది. చదువుకున్న వాళ్ళు వచ్చి ఇలా బాంబేలో ఢిల్లీలో జాబులు చేస్తూ ఉన్నారు, ఐఏఎస్లకు పోటీ పడతా ఉన్నారు. అంటే ఇవన్నీ ఎంత తొందరలో ఎట్లా మారవగలిగిండు అంటే మీరేమో ఎంతసేపటికి గొడవలు పెట్టి బూచి పెట్టి ఉందాం అనుకుని ఇంతకుముందు. కానీ ఈరోజు అదే ముస్లిం 370 ఆర్టికల్ రద్దుకు ముందు మీరు చెప్పిన మాటలనే తప్పు అనుకున్నారు. కానీ ఈరోజు 370 ఆర్టికల్ తీసేసినాక మోడీ గారు చేసింది కరెక్ట్, మోడీ గారు మన కోసం ఆలోచిస్తారు అనుకుంటా ఉన్నారు. ఇక రెండోది వక్ఫ్. ఇక వక్ఫ్ చేసింది ఏంటంటే ఈసారి వక్ఫ్కి అమెండ్ చేశారు వాళ్ళు వేసిన బిల్లుకి. అవును, వక్ఫ్ బిల్లు పెట్టినాక దానివల్ల బాగుపడ్డ ఒక్క ముస్లిం కుటుంబాన్ని, పేద ముస్లిం కుటుంబాన్ని చూపించండి, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను నాయకులకి. ఈరోజు ఒక్క ముస్లిం కుటుంబాన్ని నాకు వక్ఫ్ వల్ల లాభమైంది, నాకు వక్ఫ్ వల్ల నా కొడుకు చదువుకుండు, వక్ఫ్ వల్ల నా అనాథ బిడ్డకి అనాథ శరణాలయంలో చేర్పించిండ్రు, వక్ఫ్ వల్ల నేను నా జీవితం మొత్తం పూజలు చేసుకుంటే మక్కాకు పంపించిండు. ఒక మాట చెప్పమనండి, ఒక్కటి లేదు. వక్ఫ్కు వచ్చే ఆదాయం ఈరోజు లెక్కల ప్రకారం దానికి ఉన్న లక్షల ఎకరాల ఆస్తుల నుంచి, లక్షల కోట్ల ఆస్తుల నుంచి మనకు వచ్చే ఆదాయం దాదాపు మినిమం వేసిన 10-12 వేల కోట్ల రూపాయలు పర్ యానం రావాలి. కానీ ఈరోజు 2006 నుంచి 2019 దాకా మనకు వచ్చిన ఆదాయం 169 కోట్లు. అంటే మిగతా ఆయన ఎడిపోతున్నట్టు. మొన్న రాధామోహన్ దాస్ గారు చెప్పారు రాజ్యసభలో, మొత్తం లిస్టు తీసిండ్రు ఎవరెవరు వక్ఫ్ ఆస్తులు ఆక్యుపై చేసిండ్రు, ఎవరెవరు వక్ఫ్ ఆస్తులు హయత్కి, పార్క్ హయత్కి ఇట్లాంటి వాళ్ళకి రెంట్లకి ఇచ్చిండ్రు. చూస్తే 5 రూపాయలకి రెంట్కి ఇచ్చేసి 5 కోట్లు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళకి. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక 0.1% చేతిలో ఉన్న ఎవరు అసదుద్దీన్ ఓవైసీ గారు అయితే, ఆడైతే జాఫర్ షరీఫ్ గారు అయితేంది, మల్లికార్జున ఖర్గే గారు అయితేంది, ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి భూములు ఈరోజు. అవన్నీ తీయటం ఈరోజు. అందుకే వక్ఫ్ బిల్ అయినా ఈవెందో ముస్లింలు రెచ్చగొట్టినా వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కొంత పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గర జాన్పాడ్ దర్గా ఉంది, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో జాన్పాడ్ దర్గా అని ఫేమస్ దర్గా, నా పేరు కూడా అక్కడ దర్గా పేరు పెట్టారు. ఆ దర్గాకి ప్రయాణం వచ్చే ఇన్కము, దానికి ఇన్కమ్ అంటే మళ్ళీ ఏది డైరెక్ట్ ఆక్షన్ ద్వారా వచ్చే ఇన్కమ్ వక్ఫ్ బోర్డు తీసుకునేది 2 కోట్ల రూపాయలు. ఓకే, వాళ్ళు ఖర్చు పెట్టేది 10 లక్షలు. మళ్ళీ ప్రతి సంవత్సరం జాతరకి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, లోపలికి వచ్చే డెవలప్మెంట్ రంగు కూడా వక్ఫ్ వేయదు, అది కూడా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టించిన దాని చుట్టూ, ఎందుకంటే జనాలు వస్తారు, వాళ్ళందరూ కష్టం కాకూడదని. మరి 1,90,00,000 ఎడిపోతున్నాయండి. ఏ ముస్లింకి ఇచ్చిండ్రు? నేను మా ముజావర్కి ఫోన్ చేసి అడిగిన, వక్ఫ్ నుంచి మీకు ఏమన్నా వచ్చిందా, మన పిల్లలకి ఏమన్నా ఇస్తారా, స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ ఏం ఉండవు సాబ్, వాడు వస్తాడు తీసుకుపోతాడు మనం కట్టాలా, ఇంకా అంతే సాబ్. అదే మా హుజూర్ నగర్ పెద్ద మసీద్ అని ఉంది. హుజూర్ నగర్ పెద్ద మసీదులా అంత ముస్లిమ్స్, చాలా పేద ముస్లిమ్స్ రోజు నమాజ్ చేసుకోవడానికి వస్తారు. పెద్ద మసీదు, దాని చుట్టూ అప్పట్లో మసీద్కి ఏమైనా కష్టం అవుతుందని 20-30 షాపులు కట్టారు. ఆ 20-30 షాపులు కట్టిన దాకా బాగుండ్రు, కట్టంగానే వచ్చి దానికి వచ్చే రెంట్ని వక్ఫ్ వసూలు చేసుకొని పోతుంది. పర్ మంత్ 3 లక్షల రూపాయలు వక్ఫ్ వసూలు చేసుకునే ఇన్కమ్ ఈరోజు. మళ్ళీ మౌలాలకు శాలరీలు కూడా ఇయ్యరు, మసీద్కి రంగు వేయాలంటే కూడా పెద్ద రికమెండేషన్. మరి ఇటుపోతున్నాయి నెలకు 3 లక్షల రూపాయలు. అంటే ఎవడు తీసుకుపోతుండు, ఎవడికి ఇస్తుండే ఈ డబ్బులన్నీ? అంటే ఇవన్నీ ముస్లింలకు కూడా తెలవాలి, ముస్లింలకు కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడు. అందుకని చెప్తా ఉన్నా, ఏ ఒక్క ముస్లింకి ఉపయోగపడని వక్ఫ్ అందరికి ఉపయోగపడాలని ఆలోచించినాడు నరేంద్ర మోడీ. రేపు వక్ఫ్కు వచ్చే ఆదాయం గవర్నమెంట్ తీసుకుంటా అంటలే, వక్ఫ్కు వచ్చే ఆదాయాన్ని రేపు కాగ్ పరిధిలోకి వస్తుంది, దానికి ఒక ఆడిటింగ్ ఉంటుంది.
రేపు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా రెంట్ కట్టాలి. ఏదైతే పబ్లిక్ బయట మార్కెట్లో ఏది వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూకి తగ్గట్టు కట్టాలి. ఒక్కటే చెప్పిండు, ఫస్ట్ ఇయర్లోనే 10,000 కోట్ల రూపాయల ఇన్కమ్ జనరేట్ చూపిస్తామన్నారు. ఆ ఇన్కాన్ని మళ్ళీ ముస్లింలకే ఉపయోగపడేటట్టు చేసే నిజమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈసారి అయితే ఈ విషయంలో ముఖ్యంగా అంటే ముస్లింల దగ్గర నుంచి వక్ఫ్ సంబంధించినటువంటి యాక్ట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు చాలా అద్భుతమైనటువంటి కళ్ళు చెదిరే నిజాలు అనొచ్చు మీరు చెప్తున్నవి, అలాంటి నిజాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే నార్మల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఒక వైపున, దేని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎండోమెంట్ ద్వారా వచ్చే డబ్బులు కూడా ఉంటాయి. వచ్చినటువంటి డబ్బుల్ని గవర్నమెంట్ అనేటటువంటిది అనేక విధాలుగా దాన్ని ఖర్చు పెడతా ఉంటుంది. ఓన్లీ దేవాలయాలకే కాకుండా ఈ రోజు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేనటువంటి దేవాలయాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. వాటికి బెటరు ఇవి మళ్ళీ మనం అందరికీ జీతాలు అంటారు. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రచారకులకి ఈ జీతాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. సో దాన్ని ఈ వక్ఫ్ని ఒక్కసారి కంపేర్ చేసి మీ మాటల్లో వినాలని ఉన్నది నాకు యాక్చువల్గా. అంటే ఇప్పుడు చాలా మంది విమర్శలు చేసేది అంటే ఫాల్స్ విమర్శ అనుకో, వక్ఫ్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది, వక్ఫ్ అంతా గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది,